సూపర్ 6 హామీలనే అమలు చేయలేని చంద్రబాబు 1/70 చట్టాన్ని కాపాడతానంటే తాను ఎలా నమ్ముతానని అరకు ఎమ్మెల్యే రేగా మత్స్యలింగం అన్నారు. గిరిజనులను మోసం చేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటేనని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా జీవో నెంబర్ 3ను అమలు చేస్తానంటూ ఇచ్చిన హామీని చంద్రబాబు ఇప్పటికీ కూడా నెరవేర్చలేదన్నారు. గిరిజన చట్టాలను సవరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని అరకు నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గిరిజన చట్టాలను సవరించాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఆయన మాటలకు వ్యతిరేకంగా 2 రోజుల పాటు ఏజెన్సీ బంద్కు గిరిజన సంఘాలు అలాగే రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం మనం అరకులో ఉన్నాం. ఇక్కడ బంద్ ఏ విధంగా జరుగుతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే రాగలంగా సార్ చెప్పండి సార్, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గిరిజన రోడ్డు మీద రావడానికి గల కారణం ఏంటి? ఈ బంద్కి ప్రజలని మద్దతు ఏ విధంగా లభిస్తుంది? ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో 5th షెడ్యూల్ ఏరియా కానీ 6th షెడ్యూల్ ఏరియాలో ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక భూభాగాలు ఇవి. ఈ ప్రాంతాల్లో మరి ప్రత్యేకంగా 5th షెడ్యూల్ ఏరియా అనేటటువంటి దాంట్లో మాకు 170 అనేటటువంటి యాక్ట్ ప్రకారంగాను ఈ భూభాగంలో మరి ఆదివాసులకు అంటే సర్వహక్కులు అనేటటువంటిది భూమి మీద ఉంది. అమ్ముకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా సరే ఇక్కడ గిరిజనేతరులు కొనడానికైనా వీలైతే లేదు. ఇక్కడ ఓన్లీ ఆదివాసులు వాళ్ళ చేతుల్లోనే ఆదివాసులు అమ్ముకోవడం కానీ కొనుక్కోవడం కానీ వాళ్ళ మధ్యలోనే జరగాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అభివృద్ధి అనే పేరుతో రకరకాల ఆలోచనలు చేస్తూ ప్రభుత్వం ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ నిర్ణయం మేరకే మొన్న మేము భావించడం ఏంటంటే విశాఖపట్నంలో గత 27వ తారీఖున జరిగినటువంటి టూరిజం వాళ్ళ మీటింగ్లో మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు మరి ఈ చట్టాన్ని సవరించి ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకమైనటువంటి భూభాగాలు కలిగినటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలని సవరించాలనుకుంటే రాష్ట్రపతి దాకా వెళ్ళాలి తప్ప ఇక్కడ వీళ్ళ చేతుల్లో చంద్రబాబు నాయుడు చేతుల్లో కానీ లేదా అయ్యన్న పాత్రుడి చేతుల్లో కానీ ఈ ప్రభుత్వంలో లేనే లేదని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం. అంటే గవర్నర్ గారు ఇక్కడ రిజర్వేషన్ పాస్ చేసి మరి చట్టసభలను ఆమోదింపజేసి ఇక్కడ నుంచి రాష్ట్రపతి ఆమోదం పొందితే కానీ ఇక్కడ సవరించడానికైతే ఎటువంటి పరిస్థితులు అయితే కాదు. చంద్రబాబు నాయుడు 1/70 చట్టాన్ని కాపాడుతామని హామీ ఇస్తే తాము ఎట్టి పరిస్థితులను కూడా నమ్మమని, చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలు ఏ విధంగా మోసం చేశాడో అదే తరహాలో గిరిజనులు కూడా మోసం చేయడానికి సిద్ధమయ్యారని, చంద్రబాబు నాయుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఒక చర్చ పెట్టి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా చెప్తేనే తాము నమ్మే పరిస్థితి ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, అరకు నుంచి.